శ్రోతలకు నమస్కారం. ఇవాళ మన కథ పక్కింటావిడ. రచన కట్ట రాంబాబు గారు. గలం జయశ్రీ. శ్రీ గుదిబండ వెంకట్రెడ్డి గారు నిర్వహించిన కథల పోటీలో బహుమతి పొందిన కథ. సెప్టెంబర్ 2022లో హాస్యానందం మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథలోకి వెళితే, సరిగ్గా మధ్యాహ్నం 2 గంటల సమయంలో మంచి నిద్రలో ఉండగా ఫోన్ మోగింది. ఈ టైంలో ఎవరబ్బా అనుకుంటూ విసుగ్గా ఫోన్ అందుకొని, ఎవరు అన్నాను. నేను సత్య, పక్కింటి పంకజాన్ని. అర్జెంటుగా ఒకసారి రాగలవా? చిన్న పనుంది అంది పంకజం. అర్జెంటుగా రమ్మందని కంగారుగా లేచాను. ఎవరు ఫోన్ చేసింది అడిగారు శ్రీవారు. ఈ ఫోన్ కాల్ ఆయనకి నిద్రాభంగం కలిగించింది. పక్కింటి పంకజం ఫోన్ చేసిందండి. ఏంటో అర్జెంటట, ఓసారి వెళ్ళొస్తాను అన్నాను. సరే అయితే ఏంటో కనుక్కొని వెంటనే వచ్చే. మనం 3 గంటలకు మ్యాట్నీకి వెళ్ళాలనుకున్నాం, టికెట్స్ కూడా రిజర్వ్ అయ్యాయి అన్నారాయన. అలాగే అని చెప్పి వాష్రూంలోకి వెళ్ళాను. ఈరోజు ఆదివారం, మా వారికి సెలవు కావడం, పిల్లలిద్దరినీ మా తమ్ముడు ఉదయం వచ్చి అమ్మ పిల్లల్ని చూడాలంటోందని చెప్పి వాళ్ళని తీసుకెళ్లడం, వాళ్ళు రేపు స్కూల్కి అట్నుంచటే వెళ్ళిపోతాననడంతో ఈరోజు శ్రీవారితో ఆనందంగా గడపాలనుకున్నాను. ఈ మధ్య మాకసలు ఏకాంతంగా గడిపే అవకాశమే దొరకడం లేదు. పిల్లలు పెద్దవాళ్ళవడం, ఆదివారాలప్పుడు పుట్టింటి నుంచో అత్తింటి నుంచో ఎవరో ఒకరు రావడం, ఎప్పుడూ బిజీ అయిపోతోంది జీవితం. ఈరోజైనా మా సొంతం చేసుకోవాలనుకున్నాం. మధ్యాహ్నం మ్యాట్నీకెళ్ళి తర్వాత షాపింగ్ చేసుకొని డిన్నర్ స్టార్ హోటల్లో చేసి ఇంటికొచ్చి చక్కగా కబుర్లు చెప్పుకొని ఆనందంగా గడపాలని ముందుగానే ప్లాన్ చేసుకున్నాం. అందుకే సాయంత్రం పని మనిషిని, వంట మనిషిని రావద్దని చెప్పేశాను. కాలింగ్ బెల్ నొక్కిన వెంటనే వచ్చి తలుపు తీసింది పంకజం. ఏమిటి పంకజం, అర్జెంట్ అన్నావు అన్నాను కంగారుగా. ఏం చెప్పమంటావు సత్య, ఎల్లుండే మా అమ్మాయి నిశ్చితార్థమని తెలుసుగా. ఇంట్లోనే సింపుల్గా చేద్దామనుకున్నాం. మొత్తం 50 మంది దాటరనుకున్నాం. ముహూర్తం మధ్యాహ్నం 3:30కి వచ్చింది. అది టీ టైం కదా, స్నాక్స్ అవి బజార్ నుంచి తెప్పించడం ఎందుకని ఇంట్లోనే చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు హాటు రేపు స్వీటు చేద్దామనుకున్నాను. ఈరోజు సాయం చేయడానికి కామాక్షి వస్తానంది. తీరా పిలిచేసరికి ఆ ముచ్చుముహుంది ఊరెళ్ళిందట, హ్యాండ్ ఇచ్చింది. కొంచెం నువ్వు సాయం చేస్తావని పిలిచాను అంది పంకజం. నా గుండెల్లో రాయి పడింది. పంకజం నోరస్సలు మంచిది కాదు. పనుందంటే కామాక్షిని అన్నట్టే నన్ను ఏదో అంటుంది. ఇప్పుడేం చెయ్యాలి? గంటలో అయిపోతుందా అడిగాను. ఎందుకవ్వదు, ఇద్దరమున్నాంగా. 3:00కల్లా వెళ్ళిపోవచ్చని సరే అన్నాను. నువ్వు చాలా మంచిదానివి సత్య, ఎవరికైనా సాయం చేయడంలో ముందుంటావు అంటూ 2 బేసిన్ల నిండా కలిపిన జంతికల పిండి, చెక్కవడల పిండి స్టవ్ ముందు పెట్టింది. వాటిని చూసిన వెంటనే మతిపోయింది. ఇవన్నీ గంటలేలా అవుతాయి? సాయం చేయకపోతే ఈవిడితో బాధ, వెళ్ళకపోతే శ్రీవారితో గొడవ. ఎలా? ఏదైతే అదయ్యిందిలే అని పంకజం ఇంట్లో జంతికలు, చెక్కవడలు చేయడానికి నిశ్చయించుకున్నాను. చూడు సత్య, నేను ముందు జంతికలు వేసి బాండీలో వేస్తాను. నువ్వు వాటిని బాగా వేగాక తీసి ఆ పక్కనున్న డబ్బాల్లో వేయి అంది. నాకసలే పొయ్యి దగ్గర అలవాట్లేదు. వంట మనిషి అన్నీ చేయడంలో నాకు స్టవ్ దగ్గర పనే లేకుండా పోయింది. ఏం చేయను, తప్పలేదు మరి. గంటలో అయిపోతాయనుకున్నవి పూర్తయ్యేసరికి 3 గంటల పైనే పట్టింది. అంతసేపు నిలబడి ఉండడంతో కాళ్ళు పట్టేశాయి. ఒళ్ళంతా నొప్పులతో పులపరంగా ఉంది. ఇంటికెలా వచ్చానో నాకే తెలీదు. శ్రీవారు చాలా సీరియస్గా ఉన్నారు. నాతో అస్సలు మాట్లాడలేదు. సారీ చెప్పినా గానీ నా వంక చూడనే లేదు. కాఫీ పెట్టుకొని తాగే ఓపిక లేక పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకొని పడుకుండిపోయాను. తెల్లారి వంట మనిషి కాఫీ తెచ్చి లేపే వరకు మెలకువ రాలేదు. టైం చూస్తే 9 కావస్తోంది. అమ్మా, అయ్యగారు టిఫిన్ చేసి ఆఫీస్కెళ్ళిపోయారమ్మా. ఏంటో ఈరోజు చాలా సీరియస్గా ఉన్నారు అందామే. ఉండరా మరి, ఎన్నో ఆశలు పెట్టుకున్న మనిషి. పంకజం వల్ల మా ప్రోగ్రాం అంతా అప్సెట్ అయిపోయింది. ఈరోజు స్వీట్ చేయడానికి నాలాంటి ఒకదాన్ని ఫిక్స్ చేసుకునే ఉంటుంది పంకజం. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, ఆ మర్నాడు జరిగిన నిశ్చితార్థానికి, ఆ తర్వాత నెల రోజులకు జరిగిన పెళ్లికి నన్ను గాని మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళెవరినీ గానీ పిలవకుండానే కూతురు పెళ్లి చేసేసింది మా పక్కింటి పంకజం. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.